నేను మేజర్ ఆర్కెనా కార్డ్స్ గురించి చెప్తున్నాను కదా. ఇవాళ కూడా ఒక కార్డ్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ కార్డ్ ఏంటి, ఇది మన లైఫ్లో ఏం నేర్పిస్తుంది అనేది ఈరోజు చూద్దాము. సో ఇవాళ మేజర్ ఆర్కెనా కార్డ్లో మనం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గురించి తెలుసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే సైకిల్, మన కాలచక్రం అనమాట. యాక్చువల్గా ఈ కార్డు ప్రకారం ఇదేంటంటే ఒక మార్పు, ఆ తర్వాత ఒక ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఒకటి కంప్లీట్ అయిపోయి ఇంకొకటి ఫ్రెష్ది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అప్పటి వరకు హ్యాపీనెస్ ఉన్నవా, ఆ హ్యాపీనెస్ ఆగిపోయి నెక్స్ట్ కొన్ని మనం ఛాలెంజెస్ అనేది చూస్తాము. లేదు అంటే అప్పటి వరకు ఏమైనా స్ట్రగుల్స్లో ఉన్నా ఆ స్ట్రగుల్స్ అనేవి అయిపోయి ఇక్కడ నుంచి మనకి పాజిటివ్ వే అనేది కనిపిస్తుంది అనేది కాలచక్రం మనకి చెప్తుంది. సో ఇది అసలు టారో కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యొక్క మీనింగ్. మన లైఫ్లో ఇది ఎలా యూజ్ అవుతుంది, మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మన ప్రతి అడుగు ఎలాగా మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఒక్కొక్క అడుగు వేస్తూ ఎలా వెళ్తామో, లేదంటే ఒక వెహికల్ని యూజ్ చేసుకొని ఎలా వెళ్తామో, ఇది కూడా అంతే. జీవిత చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి, కొన్ని రకాల చెడు ఉంది, కొంత జ్ఞానము ఉంది, మంచి ఉంది, మనకి బ్లెస్సింగ్ ఉంది, అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ జీవిత చక్రం తిరిగేదాని ప్రకారం, ఈ గ్రహాలు తిరిగేదాని ప్రకారం మన లైఫ్లో ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. అదే కదా, రాసుల ద్వారా తెలుసుకుంటాము. మన రాసి ఏంటి అనేది మంత్రి గారికి చెప్తూ ఉంటారు. అలాగా మన జాతక చక్రం ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. కాలచక్రం ద్వారానే కదా మన జాతక చక్రాన్ని కూడా మనం తెలుసుకునేది. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా మంచి పని చేస్తే మళ్ళీ ఇక్కడికి మనం వచ్చేటప్పటికి వీటన్నింటిలో ఈ ప్రమాదంలో నుంచి సేఫ్గా బయటపడతాం. అంటే పెద్దగా జరగాల్సిన ప్రమాదం, నీ జీవితాన్నే కొంతమందికి చూడండి, లైఫ్లో ఒక యాక్సిడెంట్ వలన వాళ్ళ ఫ్యామిలీ రూపురేఖలే మారిపోతాయి. దాదాపు రోడ్డు మీద పడినంత పరిస్థితి అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అన్నట్లుగా అయిపోతుంది. అంటే ఈ ప్రమాదం అనేది నువ్వు చేసుకున్న మంచిని బట్టే దీని తీవ్రత అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. నువ్వు చాలా చెడ్డ పనులు చేసుకుంటూ జీవితంలో ప్రతి ఒక్కరిని కష్టపెడుతూ మోసం చేస్తూ ఉన్నావనుకో, ఇక్కడ దాకా వచ్చే సమయానికి ఈ ప్రమాదం అనేది నిన్ను, నీ కుటుంబాన్ని మొత్తాన్ని ఇబ్బందులకరంగా రోడ్డు మీదకి తీసుకొచ్చేలాగా చేస్తుంది. అలా కాకుండా నువ్వు ఇక్కడ అంతా మంచిగానే చేస్తూ ఒకళ్ళకి సహాయం చేస్తూ, ఒకవేళ నీకు లైఫ్లో ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని తట్టుకుంటూ ఉంటే ఇక్కడ జరగాల్సిన ప్రమాదం అనేది ఒక చిన్నదిగా జరిగేసి నీకు కాలచక్రంలో జరగాల్సింది ఉంది, కానీ అది నిన్ను ఎఫెక్ట్ చేయకుండా, నీ కుటుంబాన్ని ఎఫెక్ట్ చేయకుండా కొంచెంగా చేసి తీసుకువెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ మనకి లైఫ్ చేంజ్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది,